చిక్కుడుకాయ వేపుడు చేసుకోవడానికి ముందుగా చిక్కుడుకాయలను కట్ చేసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కొద్దిగా పుదీనాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక ఆనియన్స్ కొద్దిగా వేయండి. ఆనియన్స్ బాగా మగ్గాక చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చిక్కుడుకాయలు బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు మొత్తం ఉడికిపోయాక కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన చిక్కుడుకాయ వేపుడు రెడీ.